సూర్య కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించబడ్డ మూవీ కంగువా. ఈ సినిమా నవంబర్ 14న వరల్డ్ వైడ్గా భారీ అంచనాల మధ్యన 11,000 స్క్రీన్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఈ సినిమా బిజినెస్ టార్గెట్ గురించి ఒకసారి మన వీడియోలో చూద్దాం. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఇక 350 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే కేరళలో 10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది సూర్య కెరియర్లోనే హైయెస్ట్ బిజినెస్. కర్ణాటక నుంచి 15 crores వరకు, తెలుగు స్టేట్స్లో 25 crores వరకు బిజినెస్ చేసింది. తెలుగు స్టేట్స్లో యూజువల్గా సూర్య మూవీకి సంబంధించి 10 నుంచి 15 crores వరకు బిజినెస్ మార్జిన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సినిమాకి 25 crores వరకు బిజినెస్ జరిగింది. అంటే సూర్య కెరియర్లోనే హైయెస్ట్ బిజినెస్ అనమాట. 2024కి సంబంధించి తమిళ్ మూవీస్లో కూడా ఇదే హైయెస్ట్ బిజినెస్. దీనికి ముందు రిలీజ్ అయిన తమిళ్ బిగ్ మూవీస్ వెట్టాయన్, గోట్ మూవీస్. వెట్టాయన్ 17 crores వరకు బిజినెస్ చేస్తే గోట్ మూవీ 22 crores వరకు బిజినెస్ చేసింది. కానీ సూర్య నటించిన ఈ కంగువా మూవీ 25 crores వరకు బిజినెస్ చేసింది. ఇక తమిళనాడు, ఓవర్సీస్లో కూడా ఈ సినిమా సూర్య కెరియర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ 80 కోట్లు పెట్టి అమెజాన్ ప్రైమ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది కూడా సూర్య కెరియర్లోనే హైయెస్ట్ డీల్ అనమాట ఓటీటీకి సంబంధించి. ఇక థియేట్రికల్గా, నాన్ థియేట్రికల్గా సూర్య కెరియర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన ఈ సినిమా గురించి పబ్లిక్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది చూద్దాం. దానికి ముందు ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో వాటిల్లో ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన జ్ఞానవేల్ రాజా ఈ సినిమాతో ఖచ్చితంగా 2,000 కోట్లు కొడుతున్నాం అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్లో ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక వీడియో కంటిన్యూ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. ఈ సినిమాకి సంబంధించి పబ్లిక్లో క్రియేట్ అవ్వాల్సినంత బజ్ అయితే క్రియేట్ అవ్వలేదనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో చాలా డల్గా నడుస్తున్నాయి. తెలుగులో కూడా అంత గొప్పగా ఏం జరగట్లేదు. ఒక తమిళనాడు మినహాయించి మిగతా అన్ని చోట్ల ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్గా ఉన్నాయి. ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్కి తీసుకొచ్చి మూవీ మేకర్స్ పెద్ద రిస్కే చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే యూజువల్గా బిగ్ మూవీస్ అన్నీ ఏదైనా పండగ కానీ పబ్లిక్ హాలిడేస్ కానీ చూసుకొని రిలీజ్ చేస్తారు. బట్ ఈ సినిమాకి దసరాకి రిలీజ్ చేద్దాం అనుకున్నా కానీ వెట్టాయన్ మూవీ కోసం ఈ సినిమాని అప్పుడు పోస్ట్ పోన్ చేశారు. రజనీకాంత్ మీద ఉన్న రెస్పెక్ట్ సూర్య దసరా సీజన్ని సాక్రిఫైస్ చేశాడు. మరి ఎందుకో దివాళీకైనా తీసుకురావాల్సింది, బట్ దివాళీకి కూడా రిలీజ్ అవ్వలేదు. జనరల్గా నవంబర్ మంత్ని సినిమాలకు అన్సీజన్ అంటారు. అలాంటి టైంలోనే ఈ సినిమాని రిలీజ్కి తీసుకురావడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మీద ఎఫెక్ట్ పడడానికి. ఇక ఇంకో రీజన్ వచ్చేసి ఈ సినిమా డైరెక్టర్ శివ. ఈ సినిమా డైరెక్టర్ శివ మొదటి నుంచి ఒకటే కథను తిప్పి తీస్తున్నాడు తప్ప పెద్ద గొప్పగా చేసింది ఏం లేదు. అది ఆడియన్స్ అందరిలో ఉన్న భావనే అది. సో ఈ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా బాగుంటే నింపాదిగా వెళ్దాంలే అని అనుకుంటున్నారు తప్పితే సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేసే ఆడియన్స్ లేకుండా పోయారు దీనివల్ల. సో ఇది కూడా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు నవంబర్ 15న అమెరికాలో గ్లాడియేటర్ 2 రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లో బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇన్ని అనుమానాలు, ప్రతికూల పరిస్థితుల మధ్య రిలీజ్ అవుతున్న ఈ కంగువా మూవీ పాజిటివ్ టాక్ వస్తే తప్ప కోలుకునే పరిస్థితి అయితే కనబడట్లేదు. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లు సొంతం చేసుకుంటుందా అని. నేనైతే సూర్య కోసమైనా సినిమాలో కంటెంట్ బాగుండాలి, సూర్యకి సినిమా బ్లాక్ బాస్టర్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్య లాంటి టాలెంటెడ్ యాక్టరు, అంతకుమించి మంచి మనిషి ఫెయిల్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు టీమ్ కంగువా. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.